అందరికీ నమస్కారం. కున్సె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం. ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి సందర్భంగా, పెళ్లి రోజు సందర్భంగా ఒక లాయర్ గారు వాళ్ళ భార్యకి గిఫ్ట్ ఇచ్చారు. ఒక సెల్ ఫోన్ని, ఒక 50,000 49,000 రూపాయలు ఖరీదు చేసే సెల్ ఫోన్ గిఫ్ట్ ఇస్తే, గిఫ్ట్ తీసుకొని వాడడం మొదలుపెట్టిన వారం రోజుల్లో తర్వాత గుజరాత్ నుండి పోలీసులు వచ్చి ఇంట్లో ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఏం జరిగిందనే విషయాన్ని చాలా జాగ్రత్తగా చెప్తాను. మీరు జాగ్రత్తగా ఆలకించి కొనేటప్పుడు లేదంటే అమ్మేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలన్నది చూసుకోవాలి. ఆయన ఒక లాయర్ గారు అనమాట. ఆ వివాహం అయిన పుట్టినరోజు లేకపోతే మ్యారేజ్ డేలో మనం గిఫ్ట్లు ఇస్తాం. ఆ గిఫ్ట్ సందర్భంగా ఆ భార్యకి 49,000 పెట్టి మంచి బ్రాండెడ్ పెద్ద షాపులోనే మంచి సెల్ ఫోన్ కొన్నారు. బ్రాండెడ్ సెల్ ఫోను, దాంతోపాటు బిల్లు, ఇన్వాయిస్ అన్నీ తీసుకున్నారు. గ్యారంటీ కార్డు అన్నీ ఇచ్చారు. అన్నీ తీసుకున్న తర్వాత అతను సిమ్ వేసుకొని వాడడం అనేటువంటి స్టార్ట్ చేశారు. వారం రోజులు వాడిన తర్వాత గుజరాత్ నుండి పోలీసులు వచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆయన అడ్వకేట్ కాబట్టి గబుక్కున ఆయన్ని ఏమీ హ్యాండిల్ చేయలేదు. కానీ ఇలాగా ఇది సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి సెల్ ఫోను, అది మీరు వాడుతున్నారు అని చెప్పి సైబర్ ఫోన్ కంప్లైంట్ ఏంటి, మేము కొత్త సెల్ ఫోన్ కొనుక్కొని వచ్చి వాడుతున్నాం అని చెప్పి వెంటనే లోకల్ పోలీసులకి ఆయన ఫోన్ చేశారు. లోకల్ పోలీసులు వచ్చిన తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. షాప్ వాడిని ఎంక్వైరీ చేశారు. షాప్ వాడు ఏమన్నారంటే, నాకు సీల్స్ వచ్చాయి, సీల్ ఇప్పకుండానే మేము అమ్మేము అని చెప్పేసి. తర్వాత డిస్ట్రిబ్యూటర్ ఎవడైతే అమ్మాడో వాళ్ళు సప్లై చేశారు ఫోన్, వాళ్ళని పట్టుకున్నారు. ఇలా ఒకరికి చేస్తే సెల్ ఫోన్ని సైబర్ క్రైమ్లో వాడిన IMEI నెంబర్ని ఈ సెల్ ఫోన్లో ఉన్న నెంబర్ని వాళ్ళు సైబర్ క్రైమ్లో వాడారట. అంటే సేమ్ IMEI నెంబర్ నుండే వాళ్ళు వాడారు. అంటే వాళ్ళు ఇంతకు ముందే ఇదే నెంబర్ని ట్రాక్ చేసి వాళ్ళు వాడేశారు. దాని తర్వాత ఈ సెల్ ఫోన్ బయటకు వచ్చింది. ఈ సెల్ ఫోన్ బయటకు రావడంతో అందులో ఎవరు సిమ్ వేసినా సిమ్ నెంబరు పోలీసులకి వెళ్తుంది. వాళ్ళు మనల్ని పట్టుకుంటారు. వీళ్ళకి ఆ లాయర్ గారికి వాళ్ళకేం సంబంధం లేదు. అది ఎక్కడో గుజరాత్లో జరిగింది, ఈయన ఎక్కడో ఇంకో రాష్ట్రం అనమాట. దీంట్లో అతను లాయర్ గారు కాబట్టి ఇమీడియట్గా పోలీసులు ఫోన్ చేసుకున్నాడు, చెప్పాడు. అతను బిల్లు, ఇన్వాయిస్, కొత్త ఫోనే కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి తప్పించుకోగలిగారు. మనం కూడా ఏదన్నా కొన్నప్పుడు ఖచ్చితంగా బిల్లు తీసుకోవాలి, గ్యారంటీ కార్డు తీసుకోవాలి, ఇంకా ఏమైనా ఇన్వాయిస్లు, ట్యాక్స్ రిసీట్లు ఏమైనా ఇస్తే తీసుకొని మనం జాగ్రత్తగా ఉంచుకొని IMEI నెంబర్ ఒకవేళ ఎలాంటి సంఘటనలు జరిగినా మన మీదకి ఆ కేసులు రాకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే మీకు చెప్పడం జరిగింది. పెళ్లి రోజు కొత్త ఫోన్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటుగా అతను అనేక ఇబ్బందులు అనేటువంటి పడవలసి వచ్చింది. జై హింద్, భారత మాతా కీ జై.